హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనం ఈ లెక్చర్ వీడియోలో 555 టైమర్ గురించి తెలుసుకుందాం. 555 టైమర్కి ఈ విధంగా పిన్ డయాగ్రామ్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 పిన్స్. సో ఇది ఐసి 555 యొక్క పిన్ డయాగ్రామ్. సో ఇది మొదటి పిన్ను గ్రౌండ్ పిన్ను, రెండవ పిన్ను ట్రిగ్గర్ ఇన్పుట్, మూడవది అవుట్పుట్, నాలుగవది రీసెట్ పిన్ను, ఐదవది కంట్రోల్ వోల్టేజ్, ఆరవది థ్రెషోల్డ్, ఏడవ పిన్ను డిశ్చార్జ్ పిన్ను, ఎనిమిదవది ప్లస్ విసిసి సప్లై పిన్ను. ఇది 555 టైమర్ యొక్క పిన్ డయాగ్రామ్. సో దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే, సో మొదటిగా మనకి ఈ విధంగా యాంప్లిఫైర్ ఉంటుంది. వీటి రెండింటి యొక్క అవుట్పుట్స్ మనం ఈ విధంగా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తాము. సో ఈ రెండు కంపారేటర్స్ యొక్క అవుట్పుట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి. సో ఈ మొదటి కంపారేటర్కి ఈ విధంగా ఒక రెసిస్టర్ కనెక్ట్ చేయబడుతుంది నెగిటివ్ పిన్కి. ఆ తర్వాత ఇంకొక రెసిస్టరు మనకు పాజిటివ్ పిన్కి సెకండ్ కంపారేటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక రెసిస్టరు ఈ విధంగా, సో ఇది 5 కిలో ఓం రెసిస్టరు, ఇక్కడ ప్లస్ విసిసి ఇవ్వడం జరుగుతుంది. అది 8th పిన్ను, ఇది 5 కిలో ఓం రెసిస్టర్స్. ఇవన్నీ ఈ క్యూ బార్ యొక్క అవుట్పుట్ పిన్ను మనకు థర్డ్ పిన్గా వస్తుంది. ఈ క్యూ అనేది పిన్కి మనం ఈ విధంగా రెసిస్టరు, ఆ తర్వాత ఒక ట్రాన్సిస్టరు ఈ విధంగా కనెక్ట్ చేయబడుతుంది. ఇది 7th పిన్ వస్తుంది, డిశ్చార్జ్ పిన్ను. సో ఇప్పుడు ఇది 6th పిన్ను, మనకు ఇది 5th పిన్ను. ఇక్కడ మన 2/3 విసిసి వోల్టేజ్ ఉంటుంది ఫస్ట్ కంపారేటర్ దగ్గర, సెకండ్ కంపారేటర్ దగ్గర 1/3 విసిసి ఉంటుంది. అలాగే మనకి ఇది రెండవ పిన్ను, ఇది 6వ పిన్ను థ్రెషోల్డ్ వాల్యూ, 5వ పిన్ను మనకు కంట్రోల్ వోల్టేజ్, సెకండ్ పిన్ మనకు ఇది ట్రిగ్గర్ పిన్గా ఉండడం జరుగుతుంది. ఏ ఫ్లిప్ ఫ్లాప్కి మనకు 4th పిన్కి ఇస్తాము రీసెట్ పిన్ను, ఇది ఫస్ట్ పిన్ గ్రౌండ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు 555 ఐసి యొక్క ఇంటర్నల్గా ఉండే సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మొత్తానికి మనకు 555 ఐసిలో ఉండే ఇది ఫస్ట్ కంపారేటర్, ఇది కిందిది కంపారేటర్ 2 అని పిలవడం జరుగుతుంది. సో ఇందాక చెప్పినట్టు పిన్ 1 గ్రౌండ్, మనకు రెండవ పిన్ను ట్రిగ్గర్ పిన్ అంటాం. సో ఐసీ 555లో మనకు 2 కంపారేటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆపరేషన్ మనం తీసుకుంటే, సో కంపారేటర్ 2 దగ్గర మనం ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్ ఇన్పుట్ ఇస్తామో ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇన్పుట్కి, ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్తో కంపేర్ చేయబడడం జరుగుతుంది 1/3 విసిసితో. కాబట్టి ఎప్పుడైతే మనకు ట్రిగ్గర్ ఇన్పుట్ ఇస్తామో, సో ఇక్కడ ట్రిగ్గర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు ట్రిగ్గర్ ఇన్పుట్ అనేది 1/3 విసిసి కన్నా తక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కంపారేటర్ 2 యొక్క అవుట్పుట్ మనకు 1 అవుతుంది, హై అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్ 2 అనేది మనం ఇక్కడ ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఆర్ యొక్క ఇన్పుట్కి ఇస్తున్నాము. సో మనకు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఆర్ యొక్క ఇన్పుట్కి మనము కంపారేటర్ 2 అవుట్పుట్ ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే కంపారేటర్ అవుట్పుట్ 1 అవుతుందో ఆర్ 1 అవుతుంది. కాబట్టి ఆ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ రీసెట్ అవ్వడం జరుగుతుంది. మనకు తెలిసిందే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఆర్ 1 అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. కాబట్టి పిన్ 3 యొక్క అవుట్పుట్ మనకు రీసెట్ అంటే 0 అవ్వడం జరుగుతుంది. అలాగే పిన్ 4 రీసెట్. సో ఎప్పుడైతే రీసెట్ ఇస్తామో ఫ్రెష్గా మనకు ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అవుతుంది. సో ఇది అవుట్పుట్ని 0 చేస్తుంది. సో పిన్ 5 అనేది కంట్రోల్ వోల్టేజ్ని ఇస్తాము. సో ఇక్కడ ఈ కంట్రోల్ వోల్టేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా వాటిలో మనకు ఈ కేస్ అనేది కంట్రోల్ వోల్టేజ్ అనేది వాడడం జరగదు. సో ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఆఫ్ కంపారేటర్ 1 అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ మనకి ఎల్లప్పుడూ 2/3 విసిసికి ఉంటుంది. కాబట్టి
సో దీనికన్నా మనకు 2/3 VCC కాకుండా వేరే ఏదైనా వోల్టేజ్ కావాలన్నప్పుడు మనం ఈ వోల్టేజ్ అనేది వాడడం జరుగుతుంది. సో 6th పిన్ తీసుకున్నట్టయితే మనకు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇది కంపారేటర్ 1కి థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది ఇస్తాము. సో ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎప్పుడైతే 2/3 VCC కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు మన కంపారేటర్ 1 యొక్క అవుట్పుట్ 1 అవ్వడం జరుగుతుంది. సో మనకి కంపారేటర్ 1 అయినప్పుడు మనకు ఎస్ ఇన్పుట్ 1 అవుతుంది, ఎస్ ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. అప్పుడు మనకు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ 1 అవుతుంది, ఎందుకంటే సెట్ కండిషన్ కాబట్టి Q = 1 అవుతుంది. కాబట్టి అవుట్పుట్ 555 టైమరు మనకు పిన్ 3 దగ్గర లో ఉంటుంది. ఎప్పుడైతే థ్రెషోల్డ్ వోల్టేజ్ <2/3 VCC ఉంటుందో కంపారేటర్ అవుట్పుట్ 0 అవుతుంది. కాబట్టి మనకు ఎస్ అనేది 0 కాబట్టి అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది 0 ఉంటుంది. కాబట్టి Q 0 కాబట్టి Q బార్ 1 అవుతుంది. కాబట్టి 555 టైమర్ యొక్క అవుట్పుట్ పిన్ 3 దగ్గర హైగా ఉంటుంది. సో ఇది దీని యొక్క ఆపరేషన్. సో పిన్ 7 తీసుకున్నట్టయితే ఇది డిశ్చార్జ్ పిన్ను. ఈ డిశ్చార్జ్ పిన్ను ఇది కలెక్టర్ ఆఫ్ ట్రాన్సిస్టర్ దగ్గర తీసుకుంటాము. సో ఇది అవుట్పుట్ ఆఫ్ టైమరు లో ఉన్నప్పుడు అంటే Q బార్ 0 అయినప్పుడు, Q 1 అయినప్పుడు సో అప్పుడు మనకి Q 1 అయినప్పుడు బేస్ అనేది ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో Q1 అయినప్పుడు మనకు బేస్కి ఇనఫ్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ట్రాన్సిస్టర్ ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ట్రాన్సిస్టర్ ఆన్ అయినప్పుడు మనకు ఈ కెపాసిటర్ అనేది మనకు కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ట్రాన్సిస్టర్ ఆన్ అయింది కాబట్టి. సో గ్రౌండ్ కనెక్ట్ చేసిన కెపాసిటర్, ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన కెపాసిటర్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఆఫ్ 555 టైమర్ హైగా Q బార్ 1 కాబట్టి ఆ సమయంలో మనకు Q 0 కాబట్టి బేస్ అనేది లో ఉంటుంది కాబట్టి ట్రాన్సిస్టర్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో మనకు కెపాసిటర్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే ట్రాన్సిస్టర్ ఆఫ్ అయింది కాబట్టి ఆఫ్ స్విచ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ట్రాన్సిస్టర్ కనెక్ట్ అవ్వదు. ఆ తర్వాత పిన్ నెంబర్ 8 మనకు సప్లై పిన్, ఇది ప్లస్ VCC ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 4 నుంచి 5 volts మధ్య ఇవ్వడం జరుగుతుంది. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.